అక్కడ లంకానగరంలో దిగేటప్పుడేమో త్రికూట పర్వతం మీద దిగాడని చెప్పాగా. ఇప్పుడు అరిష్టం అనే పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ త్రికూట పర్వతం మీద ఉన్న రావణాసురుడి కొంపలన్నీ కాలిపోతున్నాయి. అందువల్ల అక్కడి నుంచి ఎగరడం బాగుండదు. అందుకని ఎగరాలంటే ఒక కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఆ కొండ ఆయనకి రన్వే, దాని మీద ఒక్క తొక్కు తొక్కి పైకి లేవాలి. అందుకని అక్కడ అరిష్టము అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి దాని మీద కాలు పెట్టి అటు ఇటు కాసేపు ఊపి తిరిగి రివ్వుని పైకి లేచాడు. 8 యోజనములు ఎత్తున్న కొండ ఈయన ఒక్క తొక్కు తొక్కి ఎగరగానే భూమితో సమానమైపోయిందట. ధరణీ సమం అయిపోయిందన్నారు. అంటే భూమితో సమానంగా కిందకి దిగిపోయిందనమాట. ఏం బలం ఉండేది. అక్కడ కొండ ఉంది అని ఎవరన్నా చెబితే తప్ప ఆ కొండ పూర్తిగా భూమిలోకి దిగిపోయిందంతే, బురదలోకి మన కాలు దిగిపోయినట్టుగా. అంతలా ఒక్క తొక్కు తొక్కి పైకి లేచాడు ఆయన. ఇదివరకు వచ్చేటప్పటికంటే ఇప్పుడు మంచి హుషారు పెరిగిపోయింది. ఎందుకని ఇప్పుడు సీతను చూశాడు, చెయ్యవలసిన పనులు చేశాడు. పని అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే ఉత్సాహం అంత ఇంత కదండి. సాధారణంగా చాలామంది యాత్రకు బయలుదేరేటప్పుడు రిటర్న్ జర్నీలో ఉంటుంది వాళ్ళకి హుషారు. ఎప్పుడు వెళ్ళిపోతాం అని కబుర్లు వస్తున్నాడు. ఇంకా అయిపోయింది, రైలు ఎక్కేసాం, బయలుదేరిపోతున్నాం అని ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా పిల్లలకి పెళ్ళాలకి ఒకటే ఫోన్లు. దానికి తిరుగు ప్రయాణం యొక్క ఉత్సాహం అంటారనమాట. ఈ ఉత్సాహంలో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు హుమ్ హుమ్ అని అరవడం మొదలెట్టాడు. స్టేషన్కి వచ్చే ముందు రైలు బాగా కోత పెట్టినట్టుగా ఒకటే అరుస్తున్నట్ట. ఈ ఎగురుతూ ఉన్న సమయంలో అవతల మహేంద్ర పర్వతం మీద వానరులంతా దీనంగా కూర్చున్నారు. 7 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు కూర్చున్నట్టుగా. అలా కూర్చుని ఎప్పుడు వస్తాడా హనుమంతుడు, ఏమవుతుందో మన ఫ్యూచర్ అన్నట్టుగా పాపం భవిష్యత్తు మీద ఆశతో ఎదురు చూస్తూ ఆశ, నిరాశ, దీనం, దైన్యం, దుఃఖం, శోకం అన్నిటి మధ్యలో ఊగిసలాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచో హుమ్ హుమ్ అనే శబ్దం వినపడుతున్నది. అందరికంటే ముందు జాంబవంతుడు చెప్పాడు, ఈ హుంకారం హనుమంతుడి నోటి నుంచి వస్తున్న హుంకారం. ఇది గొప్ప ఝంకారం, మామూలు హుంకారం కాదు. ఇలాంటి కోత హనుమంతుడు కూస్తున్నాడంటే ఏ విధంగా చూసినా సీతని ఆయన చూసే వస్తున్నాడు. సీతను చూడకుండా వచ్చేవాడు గొంతు ఇలా ఉండదు, అప్పుడు ఏడుస్తూ వస్తాడు, మాట్లాడకుండా మౌనంగా వస్తాడు. మనం కూడా అంతే కదండి. ఏదైనా పని చెప్పినప్పుడు, పని అయిపోయినప్పుడు వాడు వచ్చేటప్పుడు ఆ మొహం చూస్తేనే అర్థమైపోతుంది మనకు అనమాట. హనుమంతుడి ఈ నాదం వింటేనే పూర్తిగా అర్థమైపోతుంది నాకు. సీతను చూశాడు అనగానే అందరూ ఆనందపడిపోయి కోతులన్నీ పైకి లేచిపోయాయి, కిచకిచలు చేశాయి, కిలకిలారావాలు చేశాయి. అందులో కొంతమంది దూరం నుంచే హనుమంతుడిని చూశారు. అంత దూరం ఎగరగలిగిన వాళ్ళు ఎగిరి వచ్చారు, హనుమంతుడిని ముట్టుకున్నారు. హనుమంతుడు కూడా వాళ్ళందరినీ చేత్తో నిమిరేశాడు, ఎగురుకుంటూ వచ్చారు. అక్కడ దాకా ఎగరలేని వాళ్ళు ఉంటారుగా, ఓపిక లేని వాళ్ళు, ఘాటు దగ్గరే మెట్ల దగ్గర ఆగిపోయేటటువంటి స్నానానికి వచ్చే జనాలు లాంటి వాళ్ళు మాత్రం అక్కడే నిలబడిపోయి ఎలా చేతులు ఊపారు పాపం. అందువల్ల నడవలేని వాడు, ఎగరలేని వాడు, దూరం నుంచి ఎగరగలిగిన వాడు దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అందరికీ సంతోషంగా చెయ్యి ఊపి అరిచి ఆనందపెట్టి మొత్తం మీద తన ప్రవర్తనతో పని దిగ్విజయం అయ్యింది అని సూచించి ఠక్కన మహేంద్ర పర్వతం మీద మంచి సుపర్ణుడు గరుత్మంతుడు గ్రద్ద దిగినట్టు దిగిపోయాడు అక్కడికి పెద్ద శబ్దంతో. ఇక చూడండి, అందరూ సమయానుకూలంగా ఉపాయనానిచ ఆదాయ కానుకలు తెచ్చారు. ఏమిటా కానుకలు? కందమూల ఫలానిచ. కొందరు దుంపలు తెచ్చారు, కొందరు పళ్ళు తెచ్చారు, కొందరు డ్రై ఫ్రూట్స్ తెచ్చారు, కొందరు డ్రై ఫ్రూట్స్ తెచ్చారు. అలా తెచ్చేసారని అప్పుడే అర్థమైంది వాటికి కూడా. ఈ విధంగా అందరూ రకరకాల కానుకలు పట్టుకొచ్చి హనుమంతుడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు అవేం తింటలేదని. నిజంగా పట్టుకొచ్చినోడిని తింటాడు ఆయన. మీరు అందరూ పట్టుకొచ్చి అక్కడ పళ్ళు పెడితే నేను తింటానా? ఆ పళ్ళన్నీ తింటే నా పళ్ళు ఉంటాయా? నా ఒళ్ళు ఉంటుందా? కాకపోతే తింటాడు. నీ ప్రేమ, ఇది ఆయన ప్రేమ. అవన్నీ పుచ్చుకున్నాడు ఆయన. అందరూ చుట్టూ చేరారు. ఇంతలో సరే మొత్తం మీద జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ చేరగానే ఏమైందో తెలుసుకోవాలని ఎవరికి వాడికి ఒక కుతూహలం కదా, ఉత్సాహం కదా. అందుకని హనుమంతుడు క్లుప్తంగా తెలివిగా చెప్పాడు, దృష్ట చూడబడింది సీత ఇది సంక్షేపేన అవోచయన్. సీత చూడబడింది అనలేరు, చూశాను సీతను అన్నాడనమాట. ఎప్పుడన్నా తెలివైన వాడు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు క్లుప్తంగా చెప్పాలి కొన్ని విషయాలు. అప్పుడు అవతలవాడికి అర్థమైపోతుంది.
వెనక ముందు గందరగోళం తప్ప అసలు విషయం అర్థమవుతుంది. లేకపోతే దాంతో ఏమైపోతుంది, మనం కల్లోలం అయిపోతాం. అదే హనుమంతుడు, నేను ఇప్పుడు వెళ్ళాను, లంకకి బయలుదేరదాం అనుకున్నాను, కానీ బయలుదేరలేదు. ఇవన్నీ ఎందుకండి? ముందు సీతను చూశాడో లేదో కదా వాళ్ళకి తెలియాలి. అందుకని చూచాను సీతను అన్నాడంటే అప్పుడు తర్వాత మిగతా ఏం చెప్పినా వింటారు. అందుకని సంక్షేపముగా ఏమన్నాడు? చూచితిని సీతను అన్నాడు. ఇంకా చూడండి, వానరులందరికీ ఎక్కడ లేని బ్రహ్మానందం కలిగింది. తోకల్ని పటపట నేలను కొట్టారు కొందరు, గోక్కున్నారు కొందరు, కిచకిచలాడారు కొందరు, సంతోషం ప్రదర్శించారు కొందరు, ముక్కులు ఇలా పట్టుకున్నారు కొందరు, తలకిందులుగా దూకారు కొంతమంది, స్తంభాలు ఎక్కారు కొందరు, బండరాళ్ళ మీదకి ఎక్కారు ఒకరు. మొత్తం మీద వాళ్ళందరూ ఎక్కడ లేని ఆనందం ప్రదర్శించేశారు. వాళ్ళ జాతి లక్షణాలు కాసేపు ప్రదర్శించారు. అప్పుడు అందరినీ అంగదుడు నిశ్శబ్దంగా కూర్చోమని, మీరంతా అరిస్తే ఆయన ఏం చెబుతాడు? గందరగోళం మధ్యలో ఉపన్యాసం చెప్పడం కష్టం, నిశ్శబ్దంగా కూర్చుంటే ఆయన ఏం చేశాడో ఏమిటో తెలుసుకుందాం అనగానే అందరూ కూర్చున్నారు. అప్పుడు అంగదుడు, నాయన ఎలా బయలుదేరావు, కార్యక్రమం ఎలా జరిగింది, సీత ఎక్కడుంది, ఎలా ఉంది వివరంగా చెప్పమనగానే బయలుదేరిన దగ్గర నుంచి చివరి దాకా జరిగిందంతా తూచా తప్పకుండా అద్భుతంగా చెప్పాడు. ఆయన అనవసరమైన వాటిని వదిలేశాడు, అవసరమైన వాటిని చెప్పాడు. ఎందుకంటే అన్నీ చెప్పకూడదు కొన్ని. ఇప్పుడు అంతఃపురంలో అడ్డమైన వాళ్ళని చూశాడు అనుకోండి, అవన్నీ చెబితే ఏం బాగుంటుంది. అందువల్ల కొన్ని వదిలేయాలి. అందువల్ల ఏది అవసరమో అది చెప్పాడు. నేను సీతను చూశాను, శివసుపావృక్షం కింద ఉన్నది, బక్క చెక్కి ఉన్నది, అందువల్లే నాకు సీతను చూస్తే బాధ అనిపించింది. అంత కథ విన్నారు కనుక మీకు నేను చిన్న సూచన చేస్తున్నాను. పాపం సీత రామ రామ అని పరమ దుఃఖంతో ఉంది. రాముడు లేకపోతే బతికేటట్లేదు ఆమె. నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మీతో పంచుకుంటాను. మీకు నచ్చితే అందరం ఆ పని చేద్దాం, లేదా మీరు ఎలా చెబితే అలా నేను నడుచుకుంటాను అనగా ఏమిటన్నారు వాళ్ళు. నేను ఇప్పటికే లంకంతా తగలబెట్టేశాను. ఇప్పటికి లంకానగరం విధ్వంసం అయిపోయింది. చాలామంది రాక్షసుల్ని చంపాను. ఇంకా మిగిలిన వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది. మనం రాముడి దగ్గరికి వెళ్ళి రామ మేము సీతను చూసాం, సీతను తేలేకపోయాం అని చెప్పడం కంటే మనందరం మళ్ళీ లంకకి వెళ్ళి రావణుడిని చితకొడి చంపేసి, కుంభకర్ణుడిని పీకేసి, ఇంద్రజిత్తును తొక్కేసి, రాక్షసులను చంపేసి సీతను వెంట పెట్టుకుని రాముడి దగ్గరికి వెడితే ఎలా ఉంటుంది అన్నాడు ఆయన. అంటే మరీ హుషారెక్కువైపోయింది దానికి. మానవుల యొక్క లక్షణాలు అప్పుడప్పుడు ప్రదర్శించటానికి ఆ భగవంతుడు ఏమన్నాడు? సగం చచ్చి ఉన్న రాక్షసుల్ని చంపడం పెద్ద కష్టము కాదు. కాబట్టి మనందరం నాతో పాటుగా మళ్ళీ లంక కడదాం. మీరు నాతో ఎగరగలిగేవాళ్ళు ఈ అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. మిగతా వాళ్ళని నా వీపు మీద పెట్టి మోసుకుపోతాను. మనం సరిపోతాం రావణుడి బతుక్కి. వాడిని చీల్చి చెండాడి సీతని పట్టుకొచ్చి మళ్ళీ రాముడికి అప్పచెబుదాం అనగానే అందరూ భలే భలే అలాగే చేద్దామన్నారు. అంగదుడు కూడా కాస్త కుర్రతనం ఉందిలేండి, అందుకని శభాష్ అలాగే అన్నాడు. అప్పుడు మాత్రం జాంబవంతుడు అన్నాడు. అంటే ఏదో చెబుదామని అన్నమాట. ఏమిటి తాతయ్య మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు హనుమంతుడు. ఇప్పటికే హనుమంతుడు చెయ్యవలసిన దానికంటే ఎక్కువ చేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. అదే ఎక్కువ అంటే మళ్ళీ ఇప్పుడు మనందరం తిరిగి లంకానగరానికి వెళ్ళడం మంచిది కాదు. మీ సముత్సాహంలో మహోత్సాహంలో ఒక్క విషయం మర్చిపోతున్నారు. మనం వాడిని చితక్కొట్టగలం కానీ రావణుడిని చంపలేము. కుంభకర్ణుడు అని ఒకడున్నాడు, వాడి సంగతి ఇంకా మీకు తెలియదు. ఈ కుంభకర్ణుడి గురించి ఒకటి చెప్పాలండి. ఒకప్పుడు కృష్ణుడు, ధర్మరాజు, భీముడు అందరూ సభలో ఉండగా నారదుడు వచ్చాడు. రాముడి పరాక్రమం, కుంభకర్ణుడి గొప్పతనం అంతా చెప్పి, కుంభకర్ణుడు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, వాడిని చంపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక రామచంద్రుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి వాడి తలకే నరికాడు అనగానే భీముడు వాడిని చంపడానికి రాముడు కాబట్టి కష్టపడ్డాడు, ఈ భీముడైతే రాముడిలా కష్టపడ్డాడు, ఇదిగో ఈ గద పెట్టి వాడిని నెత్తి మీద కొడితే వాడి తలకే పగిలిపోయేది, ఒక్క దెబ్బకి చంపేస్తానన్నాడు భీముడు. అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఊరుకున్నాడు. నారదుడు కొంటివాడు కదా, అంత గొప్పవాడివా, ఒక్కసారి లంకానగరానికి వెళ్ళి ఆ కుంభకర్ణుడి యొక్క శవాన్ని చూసి వచ్చి అప్పుడు నువ్వు కబుర్లు చెప్పన్నట్ట. శవాన్ని చూడడమా, నాలాంటి వీరుడు శవాన్ని చూడడం దరిద్రం అన్నాడు ఈయన.
అయితే ఒక పని చేద్దాం, ఆ కుంభకర్ణుడి మనవడు ఒకడున్నాడు, వాడు ఇప్పుడు ప్రస్తుతం లంకలోనే ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని చూసొచ్చి అప్పుడు కుంభకర్ణుడితో యుద్ధం చేయగలవో లేదో చెప్పు అన్నట్ట. వెంటనే భీముడు హుటాహుటిన బయలుదేరాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో లంకానగరానికి చేరాడు. ఆ లంకలోకి రాగానే అక్కడ ఒక పెద్ద చెరువు కనపడింది, విశాలమైన మడుగు. ఈ మడుగులో అడుగుపెట్టి స్నానం చేయబోయాడు ఆయన. స్నానం చేయాలంటే ముందు ఏం చేయాలి, కట్టుకున్న బట్టలు ఇప్పి పక్కన తువ్వాలు కట్టుకుని సంకల్పం చెప్పుకొని ఏదో మట్టి తీసి అందులో పారేసి పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యేలోక భయంకరి మృత్పిండంచ వయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతం మట్టి అందులో వేసి సంకల్పం చెప్పుకొని బుడుంగుని స్నానం చేసి సంధ్యావందనం చేసి ఒడ్డు మీదకి వస్తూ ఉండగా ఆ ఒడ్డు మీద కొంతమంది రాక్షసుల పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా పకపక నవ్వడం మొదలెట్టారు. భీముడు గొళ్ళు మండింది. ఎందుకు నా నవ్వుతున్నారంటే మరి నవ్వకేం చేస్తాం అన్నారట. చెప్పండి ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు మళ్ళీ భీముడు కోపంగా. నువ్వు స్నానం చేస్తున్నది ఎక్కడో తెలుసా అన్నారట. ఎక్కడ? చెరువులో అన్నాడు ఆయన. చెరువు కాదు, నీ మొహం కాదు, మా కుంభకర్ణుడి తాతయ్య తలకాయ పుర్రె. ఆ పుర్రెలో నిన్న వర్షం కురిసి నీళ్లు చేరాయి, అందులో స్నానం చేస్తున్నావు అన్నారట. వాడు పుర్రెలో స్నానం చేసే వెర్రాడు నువ్వెవడవరు అన్నారట. అంటే కుంభకర్ణుడు ఎప్పుడో చచ్చిపోతే త్రేతాయుగంలో వాడు పుర్రెలో నీళ్లు పడితే అంత పెద్ద కొల్లేటి సరస్సులో ఉంది, అందులో భీముడు స్నానం చేశాడంటే వాడి తలకాయ ఎంత ఉందో ఆలోచించండి. భీముడు ముక్కు మీద వేసుకుని అన్నన్న ఇంత పుర్రిని నేను గదతో కొడితే పొగులుతుందా, గద విరుగుతుంది తప్ప. అందుకే నారదుడును కృష్ణుడు కలిసి నన్ను ఎక్కడికి గంటారు అనుకుని ఇంకా కుంభకర్ణుడు మనవడక్కర్లా, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది అని తిరిగి వెళ్ళిపోయాడు పాపం హస్తినాపురానికి. అది కుంభకర్ణుడి యొక్క పుర్రె. ఇప్పటికి కూడా లంకానగరంలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర మేము చెట్లెక్కి కూర్చున్నాం. ఆ చెరువు కుంభకర్ణుడి పుర్రె అంటారు. అడుగును ఉంది ఆ పుర్రె, ఆ పుర్రెలో ఉన్న నీరుటది. దాన్ని చూస్తే మనకు మతిపోతుందనమాట. మీలో ఈసారి లంక వచ్చేవాళ్ళకి తెలుస్తుందనమాట. ఆ ప్రాంతానికి దగ్గర ఒక పెద్ద బౌద్ధ మతానికి సంబంధించిన గుడి కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా కుంభకర్ణుడి పురిలో స్నానం చేసి తరించాలనుకుంటే చక్కగా తువ్వాలు తెచ్చుకోండి, అందులో స్నానం చేసి వచ్చేయండి చక్కగా. మా ఇద్దరు కుంభకర్ణుడు సామాన్యుడు అనుకుంటున్నారా? ఇంకొక విశేషం చెబుతాను మీకు. ఒకసారి ఈ అనేక రామాయణాలు ఉన్నాయి కదా, అందులో ఒక రామాయణంలో కథ. జాంబవంతుడు మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శ్రీరామచంద్రుడు సముద్ర తీరానికి వచ్చాడు. ఇంకా వారధి కట్టలేదు, అప్పటికింకా సముద్రం మీద సేతు నిర్మాణం జరగలేదు. ఆ సమయంలో వానరులంతా అక్కడ కూర్చున్నారు. రాముడేమో ప్రాయోపవేశం చేశాడు సముద్రుని ప్రార్థిస్తూ. ఇంతలో పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి కొన్ని వేల మంది వానరులు ఆకాశంలో కొట్టుకుపోయారు, ఎగిరిపోయారు. ఎగిరిపోయినటువంటి వానరులు వెళ్ళి ఓ పెద్ద బురదగుంటలో పడ్డారు. ఆ బురదగుంటలో పడిన తర్వాత వీళ్ళు ఎలా బయటకు వద్దానో అనుకున్నారట. ఎంతలో మళ్ళీ సుడిగాలు వచ్చింది. వాళ్ళంతా వచ్చి జాంబవంతుడి దగ్గర పడ్డారు. తాతయ్య పెద్ద సుడిగాలు వచ్చి మమ్మల్ని పట్టుకుపోయింది, మేము వెళ్ళి బురదగుంటలో పడ్డాం. ఆ బురదగుంటలో ఏదో నాగజముడు బొమ్మజముడు లాంటి ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో జిగురు బంక కింద ఉంది. అక్కడ ఏదో పెద్ద శబ్దం, ఇంతలో మమ్మల్ని పెద్ద గాలి వచ్చి బయటికి గంటేసింది, ఇక్కడ పడ్డాం. మేము వెళ్ళి ఏ బురదలో ఎక్కడ పడ్డామో తెలియట్లేదు అనగా జాంబవంతుడు అవి అది బురద కాదురా, కుంభకర్ణుడు ముక్కు, కుంభకర్ణుడు గాలి తీసుకున్నట్ట అన్నట్ట. అనగానే ఆ గాలి వచ్చి వీళ్ళందరినీ ముక్కులోకి లక్కిపోయింది అనమాట. ఆ సమయంలో కుంభకర్ణుడు ముక్కు అటు తిరిగింది, ఆ ముక్కులో పడ్డారు వీళ్ళు. ఆ ముక్కులో ఉన్న బొమ్మజముడు నాగజముడు ముళ్ళ చెట్లు కావు, ముక్కులో వెంట్రుకలవి. ఆ లోపల ఉన్న జిగురు బంక జిగురు అంటే ఒకటి మీకు నేను చెప్పక్కర్లా. 3 రోజులు అయోధ్యలో స్నానం చేసిన పెద్ద మనుషుల ముక్కు అది వ్యవహారం. అంటే వాడు ముక్కులోకి వెళ్ళి ఇంతమంది వానరులు పడితే ఇక వాడు ముక్కుని ఎవడు పట్టుకోగలడండి అయ్యా. అది కుంభకర్ణుడి యొక్క లెవెల్ అంటే. కాబట్టి కుంభకర్ణుడు లాంటి వాళ్ళని చంపడం, రావణుడిని చంపడం, ఇంద్రజిత్తుని చంపడం అంత తేలిక కాదు. ఇవన్నీ రాముడికి చెప్పి చెయ్యాలి. పైగా వాడు ఏదన్నా పిచ్చి పని చేస్తే, రావణాసురుడు ఆగ్రహించి చెయ్యకూడని పని చేస్తే రాముడి దగ్గర చివాట్లు వస్తాయి. మనకి కార్యక్రమం పాడైపోకూడదు. ఇప్పటికే గడువు తీరిపోయింది, ఆలస్యం అయిపోయింది కనుక మనం అందరం హుటాహుటిన రామచంద్ర ప్రభు దగ్గరికి వెడదాం, ఆయనకి జరిగింది విన్నవిద్దాం. సరే, మొత్తం మీద ఏమైతేనే అందరూ కలిసి బయలుదేరారు. అమ్మయ్య, రామచంద్ర ప్రభు యొక్క కార్యక్రమం తీర్చాం కనుక మనకి ఇక ఏ ఢోకా లేదనుకుని అందరూ రివ్వున పైకి ఎగిరారు.
హనుమంతుడిని ముట్టుకోవడానికి కొంతమంది వెనక ముందు అవుతున్నారట. ముందు హనుమంతుడు వెడుతుంటే, అంగదుడు వెడుతుంటే, జాంబవంతుడు వెడుతుంటే, ఈ పిల్లకోతులు కొందరు ఉంటారు కదా, మా హనుమంతుడిని నేను ముట్టుకుంటానంటే నేను ముట్టుకుంటానని ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ముట్టుకుని మళ్ళీ పక్కకు తప్పుకుంటున్నారు. ఒక గొప్ప వ్యక్తిని పట్టుకుని అతనితో ప్రయాణం చేయటం అంటే అందరికీ సరదాట. ప్రయాణాల్లో చూడండి, అందరూ గురువుగారి ఆటోలు ఎక్కుతూ ఉంటారు, అలా అందరూ హనుమంతుడే పట్టుకోవాలనుకున్నారట. ఇంతలో వాళ్ళందరూ ఎగురుతూ ఉండగా ఇంకా కిష్కింధకి పొలిమేరల్లో ఓ పెద్ద వనం కనపడింది. దానికి మధువనము అని పేరు. అదో పెద్ద తోట, విశాలమైన తోట, 2000 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి తోట. ఆ తోటలో రకరకాల చెట్లు, ఆ చెట్ల కింద దొన్నెలు కడతారు. ఈ దొన్నెల్లోకి పువ్వుల రసం, పళ్ళ రసం, తర్వాత వాటిల్లో ఉన్నటువంటి కొన్ని చెట్లకి ఇలా గీకితే అందులోంచి ఒక రకమైన మధువు వస్తుందన్నమాట. ఈ ఇప్పసార ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అందులో పడతాయి. ఆ దొన్నెలు కట్టబడి ఉన్నాయి. ఈ మధువుని అప్పుడప్పుడు వాలైతే ఎక్కువ తాగేవాడు, సుగ్రీవుడు కొంచెం తక్కువ తాగేవాడు, అంతే తేడా. మొత్తం మీద వీళ్ళందరూ అప్పుడప్పుడు ఆ మధువనంలో తేరి ఆ మధువు తాగుతారు. ఇది దరిద్రపు మద్యం కాదు, అదొక రకమైన తేనె. ఈ తేనె కూడా మత్తిస్తుందండి, ఎక్కువ తాగితే ఏదైనా మత్తేట. అటువంటి విచిత్రమైన పుష్పాసవ ఫలాసవములతో కూడిన తేనె ఉన్న తోట కనపడగానే వానరులందరూ హనుమంతుడి దగ్గరికి, అంగదుడి దగ్గరికి వచ్చి, మాకు చాలా కాలం నుంచి అందులో ప్రవేశించాలని ఉంది, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి అందులో, అవి ఎలా ఉంటాయో తాగాలనిపిస్తుంది, ఎప్పుడూ మహారాజులు తప్ప సామాన్యులు వెళ్ళడం లేదు, మీరెవరైనా అనుమతిస్తే మేము అందులోకి వెళ్ళి కొంచెం పుచ్చుకుంటామన్నారు. అప్పుడు హనుమంతుడు, ఎవరి అడ్డం వచ్చినా నేను సాయం చేస్తాను, మీకు అనుజ్ఞ ఇచ్చాను, వెళ్ళండి, దూకేయండి, తాగేయండి, మీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోండి అన్నాడు ఆయన. అప్పుడు అంగదుడు కూడా సీతాదేవిని చూచి రామకార్యాన్ని నెరవేర్చిన హనుమంతుడు చెప్పినది అకృత్యమైన కృత్యం, చెయ్యకూడని పని అయినా చెయ్యవచ్చు, దూకండి అన్నాడు. మొత్తం వానరులందరూ జై హనుమ జై అంగద అనుకుంటూ అందులో దూకేశారు. ఇక అసలే వానరులు, ఆపై అక్కడ మధువు. ఇక చూడండి, ఓ నాయనో, చెట్టు మీద నుంచి చెట్టు మీదకు దూకారు, గుట్ట మీద నుంచి గుట్ట మీదకు దూకారు, దొన్నెలు పగలగొట్టారు, తాగేదంతా పాడు చేసేదంతా. కోతులతో పెద్ద సమస్య ఏమిటంటే పండు సగం తింటే సగం వేస్ట్ చేస్తాయి. దాంతో ధ్వంసం అయిపోయింది మధువనం అంతా. కొమ్మలు విరిగిపోయాయి, దొన్నెలు విరిగిపోతున్నాయి, గడగడగడగడ తాగేయడం మొదలెట్టారు, తేనె పొట్లు పడగొట్టి తాగేశారు. అందులో ఉన్నటువంటి రకరకాల అవేవో ఈతకళ్ళు, వెప్పకళ్ళు, ఆకళ్ళు, ఈకళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి పూలల్లోంచి వచ్చే రసం, ఫలాల్లోంచి వచ్చే రసం, ఈ పుష్పాసవ ఫలాసాలన్నీ గడ 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 తెగ తాగేయడం మొదలెట్టారు. వెనక ముందు చూడకుండా తాగడం మొదలెట్టారు. పరస్పరంచాధికమాక్షిపంతి భుజంశ్చ పేన అనధివిక్షిపంతి. ఒకళ్ళొకళ్ళు భుజాలు కొట్టుకున్నారు. ఒకళ్ళేమో పైకి ఎగిరి కిందకి తలకిందులుగా దూకారు, ఒకళ్ళు పక్కపక్క నవ్వారట. ఏం రాసేశారండి వాల్మీకి మహర్షి ఇక్కడ. గాయంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ పతంతి కేచిత్ ప్రచలంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ వదంతి కేచిత్ నదంతి కేచిత్ నృత్యంతి కేచిత్ హసంతి కేచిత్. కొంతమంది ఈ తాగిన వైకుల్లో పాటలు పాడటం మొదలెట్టారు. చెల్లియో చెల్లకో అండం మొదలెట్టాడు వాడు పాటలు అంటే వాడి లెవెల్లో వాడు పాడాడు. కొంతమంది పక్కన చేరి ఏం పాడేస్తున్నావు అని ఈ పాటకి పక్కన చేరి ప్రోత్సహిస్తున్నాడు. ఒకడు తాళాలు కొడతాడు, ఒకడు పాడేవాడు విప్పెత్తి సరిచి భలే భలే పాడు అంటాడు. ఒకడు చెవులు పుచ్చుకుంటాడు, ఒకడు పాడితే రెండో వాడు చెవులు పుచ్చుకుంటాడు, వాడు పాడితే వీడెందుకు చెవులు పుచ్చుకోవడం. ఒకడు తల్లకిందులుగా దూకుతాడు. నృత్యంతి, ఇక డ్యాన్సులు మొదలెట్టారు. కొందరు నృత్యం చేయడం మొదలెట్టారు. పతంతి, కిందకి దూకారు. ప్రలపంతి అంటే వాగడం. కొంతమందికి వాగుడు వస్తుందండి, ఈ తాగుడుతో వాగుడు వస్తుందిట. ఏం వాగుతున్నారో తెలియదు. నేనప్పుడు అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, అమ్మ నా సంగతి ఏం తెలుసు అన్నట్టు ఒకడు. ఇలా ఎవడి దారిన వాడు నోటికొచ్చినట్టు ప్రలపించారు. గోక్కున్నారు కొంతమంది. ద్రుమాద్రుమాత్ చెట్టు మీదకి దూకారు. ఒక చోట నుంచి ఒక చోటకు దూకారు. ఈ సమయంలో కొంతమంది కేవలం నవ్వుతున్నారట. పక్కపక్క ఎందుకు నవ్వుతాడో తెలియదు, నవ్వినవాడు నవ్వినట్టు నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో ఒకడొచ్చాడు, నమస్కరించడం మొదలెట్టాట. నమస్కారం అండి, నమస్కారం అండి అన్న మొదలెట్టాట. అందరికీ నమస్కారమే. ఇక చూడండి, ఈ గందరగోళం వాళ్ళతో చాలా కష్టం అన్నట్టు విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కొక్కళ్ళు నవ్వుతారు, నమస్కారాలు చేస్తారు, పాడతారు, వాగుతారు, గిజగజలాడతారు, గిరగిరా తిరుగుతారు, గోక్కుంటారు. కొంతమంది ఊరికి ఇలా కళ్ళు పైకెట్టి చూస్తారు.
కొందరు తల్లకిందులుగా ఉన్నారు, కొందరు మౌనంగా కూర్చున్నారట. కొంతమంది ఎంత తాగినా మౌనంగా ఉంటారు, అలా ఉన్నారు కొంతమంది. కొందరు సమాధి స్థితిలో ఉన్నారు. ఈ విచిత్రమైన దృశ్యాలు చూచి వనమునకు కాపలా కాసే దధిముఖుడు అనేవాడు అక్కడికి వచ్చాడు. ఈ దధిముఖుడు సుగ్రీవుడికి మేనమామ, అంటే అంగదుడికి తాతగారు కూడా అవుతాడు, మాతులుడు. సుగ్రీవుడికి మాతులుడు అంటే మాటల. అటువంటి ఆయన పరుగు పరుగునొచ్చి తన కాపల వాళ్ళతో ఈ అంగదుడు, హనుమంతుడు వీళ్ళంతా వచ్చి ఉద్యానం అంతా నాశనం చేస్తున్నారు, వీళ్ళకి వెర్రెక్కినట్టుంది. అహమవు వారయిష్యామి, నేనే వీళ్ళందరినీ నిలవరిస్తాను, చెతక్కొడతాను అని పెద్ద చెట్టు పీక్కొచ్చి ఆగండి ఆగండి అని చెట్టుతో బెదిరించాడు. అసలే కోతులు ఆపై కళ్ళు తాగాయి అన్నట్టు సామెతగా వీళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. ఎంతలో అంగదుడు మీరుండంటారా, మీరు తాగండి నేను చూసుకుంటానని అమాంతంగా వచ్చి మోకాళ్లతో కుమ్మి ఈ తాతగారిని కింద పారేసి పొట్టలో కుమ్మి చెట్టు విరగొట్టి చెప్పుకో ఎవడికి చెప్పుకుంటాం అన్నట్టు. ఒళ్ళంతా విరిగిపోయినంత పని అయిపోయిందండి. ఈలోపు మిగతా వాళ్ళు కాపల వాళ్ళని చెత్త కొట్టేశారు. కాపల వాళ్ళు చచ్చినంత పని అయ్యింది. దధిముఖుడికి ఒళ్ళంతా గీరుకుపోయి పొట్ట చీరుకుపోయి, అందులో కుర్రాడు అంగదుడు కొడితే ఎలా ఉంటుంది? అంగదుడు మహాపరాక్రమవంతుడు. ఆ దెబ్బకి ఆయన మట్టి ఖర్చుకుపోయి అతి కష్టం మీద లేచి, ఒరే వాళ్ళని తాగనివ్వండిరా, చెట్లు విరగొట్టనివ్వండిరా, మనకెందుకురా మనకెందుకు, నేను ఇప్పుడే వెళ్ళి సుగ్రీవ మహారాజు గారికి చెబుతాను, సుగ్రీవ ఈ దుర్మార్గుడు ఇలా చేస్తున్నాడని చెబుతాను, అప్పుడు ఆయనే వీళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి ఒకటా సుగ్రీవుడున్న చోటికి బయలుదేరాడు. ఆ సమయములో రామచంద్ర ప్రభువు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీళ్ళంతా ఒక చోట కూర్చున్నారు. మిగతా పెద్దలంతా, వానరులంతా అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు. అప్పటికే తొలక దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళు, మేము వెళ్ళామండి, తూర్పు దిక్కుకి వెళ్ళాం, పడమరకు వెళ్ళాం, ఉత్తరానికి వెళ్ళాం, సీత కనపడలేదని చెప్పేశారు. ఇంకా దక్షిణం దిక్కు నుంచి మాత్రం ఏ కబురు రాలేదు. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఆ సమయంలో దధిముఖుడు ఆకాశం నుంచి ఏదో పెద్ద పక్షి దిగినట్టుగా కిందకి దిగిపోయాడు. దిగిపోయి సుగ్రీవుడి కాళ్ళ మీద పడి ప్రభువు రక్షించన్నాడు. పేరుకి మేనమామైన సుగ్రీవుడు రాజు కదా, రాజుగారు ఎవరైనా వాళ్ళకి నమస్కరించాలి. కొన్ని నియమాలు ఉన్నాయట. అక్కడ వయస్సా బంధుత్వమా కాదు, సుగ్రీవుడికి మేనమామ పెద్దవాడు, కానీ ఇక్కడ ప్రస్తుతం సుగ్రీవుడు మహారాజు కాబట్టి పాదాలకి దండం పెట్టాడు. వీటినే ధర్మములు అంటారు. ధర్మ సూక్ష్మాలు తెలియాలి. గురుస్థానం, ఉదాహరణకి ఇక్కడ పౌరాణికుడు ఉన్నాడు అనుకోండి, పౌరాణికుడికి ఒక్క తల్లి తండ్రి తప్ప పెద్దవాళ్ళు ఎవరైనా దండం పెట్టవలసింది, తల్లిదండ్రులు మాత్రం నమస్కరించకూడదు. ఇవన్నీ నియమాలు. అదే ఉత్తప్పుడైతే పెద్దవాళ్ళుగా వాళ్ళకి వీడు నమస్కరించాలి. ఇన్ని నియమాలు ఉంటాయి ఈ సృష్టిలో. అందుకే సుగ్రీవుడు నమస్కరించిన దధిముఖుడిని లేపి, ఇదేమిటి కాళ్ళ మీద పడుతున్నావు, ఏం జరిగిందంటే, ఏం చెప్పమంటావు ప్రభు, నీ తండ్రి వృక్షరథుడి పరిపాలనలో కానీ వాలి పరిపాలనలో కానీ ఎప్పుడూ ఏనాడు జరగని ఒక ఘోరమైన కార్యం ఈనాడు జరిగింది. దక్షిణం దిక్కుకి వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు మొదలైన వాళ్ళు హఠాత్తుగా మధువనంలో దూకారు. వనం మొత్తం ధ్వంసం చేసేశారు. ఇష్టం వచ్చినట్టు మధువు తాగేస్తున్నారు. అడ్డం వచ్చిన నన్ను కుమారుడు అంగదుడు చితక్కొట్టాడు, చూడు ఎన్ని దెబ్బలో అని చూపించగానే ఇంతలో పక్కనున్నటువంటి లక్ష్మణుడు, ఏమిటయ్యా ఈ వానరుడు కిచకిచ అంటున్నాడంటే, అది మా లాంగ్వేజ్ మీకు అర్థం కాదులే. ఆయన వానర భాషలో ఏం చెబుతున్నాడంటే, దక్షిణం దిక్కుకు వెళ్ళిన వానరులంతా హనుమంతుడు అంగదుడి నేతృత్వంలో మధువనంలో దూకి ధ్వంసం చేసి తాగుతున్నారట. అది ఇతను చెబుతున్నాడు. లక్ష్మణ, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, రామచంద్ర నీకు తెలిసే ఉండాలి, సందేహం లేదు వాళ్ళు సీతను చూసొచ్చారు కాబట్టి ఈ విధంగా ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, శుభ్రంగా వానం ధ్వంసం చేసి తాగుతున్నారు, పళ్ళు తింటున్నారు. పని అవ్వకపోతే ఏడుపు మొహాలతో వస్తారు. మా వాళ్ళ సంగతి నాకు తెలుసుగా, ఎవరైనా అంతే కదండి, పని అయినప్పుడు సరదాగా కాస్త ఎక్కువ గందరగోళం చేస్తారు. అక్కడుంది సుగ్రీవుడి గొప్పతనం. దధిముఖుడేమో వానరుల్ని శిక్షించు, వాళ్ళు మధువనంలో పడ్డారు, ధ్వంసం చేస్తున్నారంటే ఆయన ఏమన్నాడు, హనుమంతుడు సీతని చూశాడు, ఇంకెవరో కాదు, దృష్టా సీత నచాన్యేన హనుమత అన్నాడు ఆయన. సీత చూడబడింది,
నచ అన్యేన, ఇంకెవ్వరి చేత కాదు. ఎవరి చేత? హనుమత, ఒక్క హనుమంతుని చేత మాత్రమే సీత చూడబడింది. నాకు గ్యారంటీ, నమ్మకం. హనుమంతుడితో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ విజయం తప్పదు. హనుమంతుడు సీతను చూశాడు గనకే వానరులంతా పండుగ చేసుకుంటున్నారు, ఉత్సవం జరుపుకుంటున్నారు అనగానే రాముడు అయితే ఆలస్యం ఎందుకు, హనుమంతుడు ఇక్కడికి రప్పించన్నాడు. అప్పుడు సుగ్రీవుడు దధిముఖుడికేసి తిరిగి, అంగదాదులందరినీ నేను క్షమించానని చెప్పు. నువ్వు వినయంగా దగ్గరికి వెళ్ళి, రాముడు సుగ్రీవుడు చూడాలనుకుంటున్నారు, ఆలస్యం చేయకుండా రమ్మని చెప్పు, వాళ్ళు వస్తారు. నువ్వు మాత్రం అక్కడ ఏం పిచ్చమాటలు మాట్లాడకు, వినయంగా వెంటబెట్టి తీసుకురా అనగానే తెల్లబోయాడు వీడేదో నేరాలు చెబితే సుగ్రీవుడు అంగదాదుల్ని శిక్షిస్తాడేమో అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, దగ్గరుండి తీసుకురా అన్నాడు. అంతేలే, మీరు ఒకటే అనుకున్నాడు లోపల. అనుకుని రివ్వుని ఎగిరాడు. ఇది చిన్నపిల్లల తంతులో ఉంటుంది చూసారా, మనకి స్కూళ్ళల్లో పిల్లలు మేటారండి ఆడు కొట్టాడండి అంటారు. అప్పుడు మాస్టర్ కూర్చోండి, వాడు లేదు నువ్వు లేదంటే, చూసారా మాస్టర్ కూడా వాడిని కొట్టలేదు అనుకుంటాడు, ఇప్పించాడు. మేమంతా పడ్డాం కదండి. నేను ఒక దిక్కుమాలిన స్కూల్లో కొంతకాలం ప్రిన్సిపల్గా చేశాను. ఆ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉండగా ఒక పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు ముక్కు ఎవరో కొరికారు. ఆ ముక్కు కొరికేస్తే వాడు వచ్చి, ప్రిన్సిపాల్ గారండి నా ముక్కు కొరికాడండి వీడని పక్కవాడిని చూపించాడు. యారా వాడు ముక్కు కొరికావంటే, లేదండి ప్రిన్సిపాల్ గారండి వాడు ముక్కు వాడే కొరుక్కు నా మీద పెట్టేస్తున్నాడండి అన్నాడు వీడు. వాడు ముక్కు వాడే కొరుక్కున్నట్ట. ఒకసారి మీ ముక్కు మీరు కొరుక్కు చూపించండి. ఏ పిల్లలండి, పిల్లల చేష్టలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనమాట. అలాగా దధిముఖుడు పిల్లల్లాగా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చాడు ప్రిన్సిపాల్ గారిగా భావించే సుగ్రీవుడికి. సుగ్రీవుడేమో గాలి తీసేశాడు. వాళ్ళని జాగ్రత్తగా వెంటబెట్టి తీసుకురాన్నాడు. ఇప్పుడు మహావేగంగా బయలుదేరి దధిముఖుడు తిరిగి మధువనం దగ్గరకు వచ్చాడు. అప్పటికేమైందో తెలుసా, బాగా తాగినటువంటి వానరులంతా ఒక చోట విశ్రాంతిగా చెట్ల కింద కూర్చున్నారు మధువనంలో. ఈ దధిముఖుడు వచ్చే సమయానికి మేఘమానాన్ మధూదకం అన్నారు. అంటే ఏమిటి, మూత్ర విసర్జన చేశారట. ఆ మూత్రం నిండా మధువు ఉందిట. తాగేసిన మద్యం మూత్ర రూపంలో విడిచిపెట్టారు. వాల్మీకి ఎంత అద్భుతంగా రాశాడండి. నాకు చాలా కాలం అనుమానం వచ్చేది అన్నట్టు, ఈ మేఘమానాన్ మధూదకం అంటే ఏమిటి, తాగిన మద్యమును మూత్ర రూపంలో విడిచిపెట్టాడని అంటారు ఏమిట్రా అంటే, మా దగ్గరికి నాకు చాలా రకాల శిష్యులు ఉంటారు కదా, మరి అందులో డీప్ ఎక్సైజ్ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. గురువుగారు వాల్మీకి చెప్పింది నిజమండి, నేను ఆ మాత్రం ఉచ్చుకుంటూ ఉంటానండి, పుచ్చుకున్న తర్వాత మేము బాగా విడిచిపెట్టేస్తామండి, విడిచిపెడితే కొంత మత్తు దిగుతుందండి, 2-3 సార్లు విడిచిపెట్టిన తర్వాత వాల్మీకి ఎలా రాశాడండి అన్నాడు ఆయన. ఆయనకి వాల్మీకి మీద ఎంతో గౌరవం కలిగింది. ఆయన కూడా మా బ్రాండ్ ఏమోనని. నాయన చాలా తప్పురహ వెర్రాడా, మా వాల్మీకి మహర్షి మహాతపస్సి, మాకు తపస్సులకు కూర్చుంటే అన్నీ తెలుస్తాయి, కళ్ళు మూసుకుంటే అన్నీ అర్థమవుతాయి, ఏ మూల ఏం జరిగిందో ఎలా చెప్పగలనండి లేకపోతేను. అందుకే వాల్మీకి మామూలు ఋషి కాదు, బ్రహ్మ, ఒక మహాబ్రహ్మ, 2వ బ్రహ్మ ఆయన. నాకు ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. వ్యాసుడిని కానీ వాల్మీకిని చూస్తే ఇంత ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏది ఎలా జరుగుతుందో కూడా చెప్పారండి. భాగవతం అందులో నరకవర్ణన ఉంటుంది. ఆ నరకవర్ణంలో కొన్ని రాసిన ఉంటాయి, మనకి భయం వేస్తుందన్నమాట. మేకలతో, గొర్రెలతో, పశువులతో రతిక్రీడ జరిపేటటువంటి దుర్మార్గులు ఎలా ఉంటారు, వాళ్ళకి శిక్షలు ఏముంటాయో రాశాడు. అది మరి వ్యాసుడికి ఎలా తెలుసు, ఎక్కడో ఇంట్లో కూర్చుంటే, ఆశ్రమంలో కూర్చుంటే. అందువల్ల ఆయన ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటే ఏ మూల ఎవడు ఏ పాపం చేస్తాడు, ఈ పాపములకు శిక్ష ఏమిటో తెలిసిపోతాయి వాళ్ళని. అందుకే వాళ్ళని బ్రహ్మస్వరూపులు అన్నారు. గురువులంటే అన్నీ కళ్ళారా చూడాలా. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురువు పాదముల మీద గాఢమైన భక్తి ఉంటే, సంపూర్ణ భక్తి ఉంటే చాలా శీఘ్రకాలంలో ముక్తి పొందుతాడు, సంసార విముక్తి పొందుతాడు, అనుకున్నవి సాధిస్తాడు. సగం సగంతో ఉంటే సగం సగంలాగా ఉంటుంది బతుకు. ఈ మహాత్ముడు అందరూ కూడా ఈ దధిముఖుడు వచ్చే సమయానికి కొంచెం తేరుకుని మత్తు దిగి రకరకాల చేష్టలు చేస్తున్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు దధిముఖుడు అంగదుని దగ్గరకు వచ్చి నమస్కరించి, యువరాజా, ఈ వనం నిజానికి మీది, అయినా
నేను పొరపాటు చేసి మిమ్మల్ని ఎదిరించాను, నన్ను క్షమించు. నేను ఇందాక నిన్ను అడ్డం కొట్టినందుకు ఏమనుకోకు. మీరు వచ్చిన విషయం రాముడికి సుగ్రీవుడికి చెప్పాను, వాళ్ళు కోపగించలేదు సరిగదా. సుగ్రీవుడు వినయముగా మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. తర్వాత మీ ఇష్టం అనగానే అంగదుడు, నేను ఇందాక పొరపాటు చేశాను, ఏదో పెద్దవాడివి నువ్వు, చూసి చూడకుండా వదలకుండా కొట్టాను, ఏమనుకోకని మళ్ళీ ఈయన అన్నాడు. ఇప్పుడు ఈయనకి తగ్గిందిగా కష్టమత్తు. ఆయన బతిమాలగానే ఈయన చల్లారిపోయి మరి ఏమనుకోకు అని ఓదార్చి ఇప్పుడు వానరులకేసి తిరిగాడు. చూచారా వానరులారా, మనం వచ్చిన విషయం రామచంద్ర ప్రభువుకి సుగ్రీవుడికి తెలిసింది, మనల్ని రమ్మని పిలుస్తున్నారు. నేను యువరాజునైనా నాయకుడినైనా మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, నా పెత్తనం ప్రదర్శించను, మీరేం చేయమంటే చేస్తాను. ఏం చేద్దాం అనగానే ఇలాంటి నాయకుడు ఎక్కడుంటాడు, ప్రజల్ని మీరు ఎలా చెబితే అలా చేస్తానని పలికే నాయకులు తక్కువ ఉంటారు, అందువల్ల మేము మెచ్చుకున్నాం, నువ్వేం చెబితే చేస్తామన్నారు వాళ్ళు. ఇదో టెక్నిక్. ఎప్పుడు నాయకుడు ప్రజల్ని అలా చేయాలి, అంతేగాని వీడే అరిచేయడం అనుకోండి వాడు ఎవడో వెంటం. ఇప్పుడు అయితే మనం బయలుదేరదామన్నారు. అందరూ ఆకాశానికి రివ్వును ఎగిరారు. ఈ ఎగిరి వీళ్ళంతా రాముడి దగ్గరకు వచ్చేలోపు సుగ్రీవుడు రాముడిని వదరుస్తూ, రామచంద్ర ప్రభో సందేహం లేదు, దృష్టా సీత న సందేహో నచాన్యేన హనుమత. సీత చూడబడింది, సందేహం లేదు, ఎవరో కాదు, చూచింది కేవలం హనుమంతుడే. హనుమంతుడు తప్ప సీతను చూడగలిగేవాళ్ళు మరెవరూ లేరు. సరిగ్గా అంటూ ఉండగా రివ్వున పైనుంచి కిందకి దెబ్బ 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 దిగిపోయారు వానరులంతా. అందరూ హనుమంతుడిని ముందుకు తోశారు. హనుమంతుడు రాముడికి వినయంగా నమస్కరించి జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. చూడామణిచ్చాడు. మనస్సులతో రాముడు తిలకం తీర్చిదిద్దిన ఘట్టం చెప్పాడు. అప్పుడు రాముడు బ్రహ్మానంద భరితుడై ఒక క్షణం కన్నీళ్లు పెట్టుకున్నాడు, తుడుచుకున్నాడు, ఆనందం పడ్డాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఇంత ఉపకారం చేసి ప్రాణం నిలబెట్టాడుగా హనుమంతుడు. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? హనుమ, నీకు సత్కారం చేస్తాను ఎలారా అని దగ్గరికి తీసుకుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఆయన. అందుకే కొన్ని పటాల్లో కనపడతాయి చూసారా, రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నట్టుగా ఉన్నవి. ఇంతకంటే గొప్ప బ్రహ్మపదం ఎక్కడుందండి? పరబ్రహ్మం రామం ఎక్కడ? ఆ రామచంద్రుడు హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకుని ఇదే నీకు నేను ఇచ్చే పురస్కారం అన్నాడు. అందుకే హనుమంతుడు రాబోయే బ్రహ్మ అయ్యాడు. రాముణ్ణి సేవిస్తే, రామనామం భక్తితో జపిస్తే బ్రహ్మ పదవి కూడా వస్తుంది అంటే ఇంక తక్కిన రావడంలో ఆశ్చర్యమేమున్నది? రామనామం అపూర్వ శక్తివంతమైనది. ఆ రామనామం చెయ్యలేనిదంటూ లేదట ఈ ప్రపంచంలో. రాముడి నామంతో రాళ్ళు తేలేయి, చెట్లు తేలేయి నీళ్లలో. ఇప్పటికి కూడా మేము చూస్తున్నాం చాలా చోట్ల. ఈ ప్రమాదంలోంచి బయటపడలేమనుకున్నప్పుడు రామ అంటే చాలు అందులోంచి బయటపడిపోతారు. గుర్తించలేకపోతున్నారంతే జీవులు, అంతే అన్నమాట. రామనామం యొక్క విశిష్టతని వాల్మీకి చెప్పాడు, పురాణాలన్నీ చెప్పాయి, హనుమాన్ చాలీసాలో చెప్పారు, తర్వాత తులసీదాసు గారి రామచరితమానస్సులో ఉంటుంది. మొత్తం మీద హనుమంతుని ధర్మమానని సుందరకాండము నిజంగా సుందరకాండం అయ్యింది. ఇలా 68 సర్గలతో సుందరకాండం ఉంటుంది. ఆ తర్వాత యుద్ధకాండం మొదలవుతుంది. రామచంద్రుడు లంకానగరం మీదకి దండయాత్రకు వెళ్ళడం, వారధి కట్టడం, సముద్రుడి మీద బాణం ఎక్కుపెట్టడం, ఆపై అక్కడికి వెళ్ళిన తర్వాత రాక్షస వధ చేయటం, ఇవన్నీ ఒక అపూర్వ ఘట్టాలు అన్నీ. అందుకే ఇక్కడ మొత్తం సంపూర్ణంగా 7 రోజుల్లో చెప్పలేం కాబట్టి రామాయణంలో కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను. ఈ అయోధ్య నగరానికి చాలా శక్తులు ఉన్నాయి. దీన్ని ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఇక్ష్వాకు మహారాజు పరిపాలించాడు, సత్యవ్రతుడు పరిపాలించాడు. సత్యవ్రతుడు అంటే హరిశ్చంద్రుడి తండ్రి, ఆయన పేరు సత్యవ్రతుడు నిజానికి. తర్వాత ఆయనకి త్రిశంకువు అని కూడా పేరు వచ్చింది. చాలా ప్రాచీన కాలంలో అరుణుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఆయన. ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి ఆయన సత్యవ్రతుడు, సత్యం పలికేవాడు అవ్వాలి అని పేరు పెట్టాడు. కానీ వాడికి ఏమిటో మరి ఏ జన్మ నక్షత్ర ప్రభావమో ఒక్కొక్కసారి కర్మయోగం వల్ల చిన్నప్పటి నుంచి వాడు దొండగుడయ్యాడు. సత్యవ్రతుడు అసత్యవ్రతుడయ్యాడు. ఆ కాలంలో భృగు వంశస్థులైన కొంతమంది ఋషులు ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే అందులో ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయం చేశారు. వాళ్ళంతా భార్గవులు.
భృగు వంశంలో పుట్టినవాడు. సరిగ్గా ఈ అబ్బాయి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టబోతున్న సమయంలో ఆ అమ్మాయిని ఈ సత్యవ్రతులు ఎత్తుకొచ్చేసాడు, పెళ్లి కూతుర్ని బలాత్కారంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఋషులంతా వచ్చి సత్యవ్రత సత్యవ్రత మా అమ్మాయిని మాకు ఇచ్చే ఈ ధర్మం కాదని ఎంతో మొరపెట్టుకున్నారో వాడు వినలేదు. అప్పుడు వాళ్ళు అయోధ్య నగరానికి వచ్చి సింహాసనం మీద కూర్చున్న అరుణుడి దగ్గరికి వచ్చి, అరుణ మహారాజా, ఎప్పుడైనా సూర్యవంశస్థులు ఇలాంటి పని చేశారా? మరికొద్ది నిమిషాల్లో పెళ్లి కాబోతున్న అమ్మాయిని జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడుతున్న సమయంలో సుముహూర్త కాలంలో వచ్చి నీ కుమారుడు ఎత్తుకుపోయాడు, నువ్వు నీ కొడుకును అదుపులో పెట్టకపోతే ధర్మం నాశనం అయిపోతుంది అని బతిమాలారు. దాంతో తండ్రికి ఆగ్రహం కలిగింది. వశిష్ఠుడిని పిలిచి ఏం చేద్దామని అడిగాడు. వీడు మహాపాపం చేశాడు, మరి కొద్ది క్షణాల్లో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టమంటే ఇంచుమించుగా పెళ్ళైపోయినట్టే. ఆ సమయంలో పిల్లని ఎత్తుకొచ్చాడు. పోని ఆ పిల్లకన్నా వీడంటే ఇష్టమో లేదో కనుక్కోండి అనగా అమ్మాయిని పిలిపించారు. నేను ఆ భార్గవుడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ దుర్మార్గుడు ఎత్తుకొచ్చేసాడు బాబోయ్ అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ పిల్ల. దాంతో తండ్రి ఆగ్రహించి, నీవు ఈ క్షణమే నా రాజ్యం నుంచి పో, నీకు దేశ బహిష్కరణ శిక్ష విధించాను, ఇంకెప్పుడు నా కంటికి కనపడకు, అడవికి పో అన్నట్ట. వీడు పోవచ్చుగా, మరి అడవిలో నేను ఎలా బతకాలి అన్నట్ట. నువ్వు చేసింది నీచమైన కిరాతకపు పని, కాబట్టి కిరాతకులతో కలిసి జంతువుల్ని వేటాడుకుంటూ తినిపో, బోయవాళ్ళలో కలిసిపో అన్నట్ట. ఐసర్ మధ్య ఇదే బాగుందనుకుని వాడు వెంటనే తండ్రికి ఒక దండం పెట్టి అడవిలోకి వెళ్ళి మకాం పెట్టాడు. దాదాపు 100 సంవత్సరముల కాలం అడవిలోనే బతికాడు వాడు, జంతువుల్ని వేటాడడం, మాంసం తినడం. ఆ సమయంలో ఏం జరిగింది? అరుణ మహారాజు గారు ఒక ప్రత్యేక దీక్షతో సరయూ నదిలో తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. 12 ఏళ్ళు ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయన 12 ఏళ్ళు తపస్సులో ఉన్నంతకాలం వశిష్ఠుడే ఈ రాజ్య నిర్వహణ చూశాడు. ఆ సమయంలో దుర్మార్గుడు ఒకడు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవటం వల్ల, ఆ పిల్ల యొక్క ఉసురు వల్ల అయోధ్య నగరంలో 12 ఏళ్ళు వర్షం కురవలేదు. కొంచెం జాగ్రత్తగా వినండి, 12 ఏళ్ళు వర్షం కురవలేదు. దాంతో కరువు పెరిగిపోయింది. తిండి లేక జనం అల్లాడిపోయారు. మనిషి పీక్కు తినడం మొదలెట్టాడు. సరిగ్గా అదే సమయంలో మనం మొన్న మంకాపురం నుంచి వస్తున్న అడవులు ఉన్నాయి కదా, ఈ టేకరీ అడవులు, ఈ అడవులన్నీ కూడా సరయూ నదీ తీరంలో ఉన్న దివ్యారణ్యాలు. ఈ అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి తన భార్యని పిల్లల్ని వదిలేసి తపస్సుకు పోయాడు. విశ్వామిత్రుడి భార్యకి బోలెడంతమంది, విశ్వామిత్రుడికి 100 మంది పిల్లలుండోయ్. ఈ 100 మంది పిల్లల్ని పోషించలేక గిజగిజలాడిపోయింది ఆవిడ. ఎలా పిల్లల్ని పోషించడం? ఓ పక్కన కరువు, భర్త చూస్తే తపస్సుకు పోయాడు, తిండి లేదు. దాంతో ఆవిడ తన కొడుకుల్లో ఒక కొడుకు మెడకి తాడు వేసి, ఈ తాడు చేత్తో పుచ్చుకొని పశువుని అమ్మినట్టుగా కొడుకుని అమ్మడానికి సంతకి పట్టుకుపోయింది. మనుషుల్ని కొనేవారు ఆ రోజుల్లో. మెడలో ఒక గాలం వేసి వాడిని పట్టుకుపోయి బజార్లో అమ్మబోయింది. ఒక్క కొడుకుని అమ్మితే కొంత డబ్బు వస్తాయి, ఆ డబ్బుతో మిగతా కొడుకుల్ని బతికించుకోవచ్చని. ఎంతలో సత్యవ్రతుడు చూశాడు. అమ్మా, విశ్వామిత్ర పత్నివి, ధర్మాత్మురాలివి, సాటి క్షత్రియ స్త్రీవి, ఈ పిచ్చి పని ఏమిటని అడిగితే, ఏం చేయనైనా, ఇప్పటికే చాలా రోజులుగా మాకు తిండి లేదు, చచ్చిపోతున్నాం, పిల్లలందరూ పోయేటట్టున్నారు, ఒక్క కుర్రాన్ని నమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో మిగతా వాళ్ళన్నా బతుకుతారనే ఉద్దేశంతో నేను వీడిని అమ్మడానికి పట్టుకుపోతున్నానంటే, అప్పుడు ఆయన నవ్వి, కష్టాలు కలకాలం ఉండవు, రేపు మళ్ళీ వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, ప్రజల దగ్గర ఆహారం వస్తుంది, అప్పుడు నీ కొడుకు మళ్ళీ రమ్మంటే వస్తాడా? కష్టంలో ఉన్నప్పుడు ఒక కొడుకు నమ్ముకుంటే ఆ కొడుకు తిరిగి వస్తాడా? డబ్బులు అవసరమయ్యాయి అని 100 గజాలు అమ్మితే మళ్ళీ రమ్మంటే వస్తుందా? ఒకసారి అమ్మేస్తే రమ్మంటే రావు. అందువల్ల చెయ్యి జారిపోయిన వస్తువు తిరిగి రమ్మంటే కష్టం. తొందరపడి నీ కొడుకు నమ్మకం, నీ దగ్గరే అట్టే పెట్టుకో. నేను మా నాన్నగారి చేత బహిష్కృతుడయ్యాను. వశిష్ఠుడు కులగురువు నాకు అన్యాయం చేశాడు, అందుకే అడవుల్లో బోయేవాళ్ళలో బోయేవాడిని అయ్యాను. అయినా నేను ఒకప్పుడు క్షత్రియుణ్ణి. భర్త లేనప్పుడు పరస్త్రీ ఆశ్రమంలోకి ప్రవేశించకూడదనే ఒక నియమం ఉంది కనుక నేను రోజు ఓ జంతువుని వేటాడి కొంత మాంసం నేను తిని మిగతా మాంసం మీ ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న చెట్టుకి వేళ్లాడగడతాను. ఆ మాంసంతో నువ్వు నీ కొడుకులు బతకండి, ఈలోపు విశ్వామిత్రుడు రావచ్చు, లేక కరువు తీరచ్చు అనగా సరే నాయన అంది. ఆ రోజు నుంచి వీడు రోజు అడవిలోకి వెళ్ళడం, ఓ అడవి దొన్ననో జింకనో అక్కడున్న ఏవో అడవి మృగాలను వేటాడి అందులో కొంత మాంసం తనకి తీసుకుని
మిగతా మాంసం పట్టుకొచ్చి విశ్వామిత్రుడి భార్య ఉన్న ఆశ్రమానికి ఎదురుగుండా చెట్టు కట్టి వెళ్ళిపోయేవాడు. ఆవిడొచ్చి ఆ మాంసం తీసుకెళ్ళేది, పిల్లలకి పెట్టేది, తాను తినేది. కొద్ది రోజులు ఇలా గడిచాయి. ఒకనాడు వీడు విల్లు పుచ్చుకొని వేటకు బయలుదేరాడు. ఆ పూట ఎంత వెతికినా ఎక్కడ ఒక్క జంతువు దొరకలేదు. కర్మ, ఇదేమిట్రా అడవికి కూడా కరువు వచ్చిందా, జంతువులు లేవనుకుంటున్నట్ట. వీడికి ఆకలి పెరిగిపోయింది, ఆకలి తట్టుకోలేకపోయాడు. అదే సమయంలో విశ్వామిత్రుడి భార్య గుర్తుకొచ్చింది. ఆమెకు రోజు మాంసం ఇస్తానన్నాను, ఇప్పుడు నాకు వేటకి జంతువు దొరకలేదు, ఏం చేద్దామని చూస్తుంటే వశిష్ఠుడి గోవుల్లో ఒక గోవు ఆ అడవికి వచ్చింది తప్పిపోయి. ఈయనకి వశిష్ఠుడు అంటే పేకదా కోపం ఉంది. తన తండ్రి ధర్మం చెప్పమన్నప్పుడు నాకు సపోర్టుగా మాట్లాడకుండా, నా పక్షం పలకకుండా, ధర్మం అని తండ్రి మిగతా వాళ్ళ మాట విని నన్ను దేశ బహిష్కరణకు గురి చేసిన వాడు వీడే అని వశిష్ఠుడి మీద చాలా కోపం ఉంది. అందుకని ఈ ఆకలి మంట, ఇటు ఈ కోపపు మంట రెండింటితోటి కత్తి పుచ్చుకుని దాన్ని నరికేశాడు ఆ గోవుని. వశిష్ఠుడు గోవుని చంపేశాడు. చంపి ఆ గోమాంసం కొంత తాను తిని మిగతా మాంసం చెట్టుకు వెళ్ళాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్యకి ఏం తెలుసు, రోజులాగే జంతువు అనుకున్న తప్ప గోమాంసం అనుకోలేదు. అప్పటికే ఆవిడ ఆ మాంసం తింటున్నప్పుడు అనుమానం వచ్చింది, ఇది ఏదో జిగురుగా ఉంది ఏమిటని. అయినా ఆకలికి తట్టుకోలేక తినేసింది. ఇక అక్కడ వశిష్ఠుడు చీకటి పడ్డాక ఇంటికి రావలసిన గోవు కనపడకపోతే ఏమైంది గోవు అని ఎంక్వైరీ చేశాడు. ఎంత వెతికినా గోవు కనపడలేదు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో ఈ గోవుని ఎవరు అపహరించారా అని చూశాట. అర్థమైపోయింది, సత్యవ్రతుడు ఆవుని చంపాడని. వెంటనే సత్యవ్రతుడి దగ్గరకు వచ్చి, వారి నీచుడా, స్త్రీని అపహరించావు, దానివల్ల తండ్రి వల్ల దేశ బహిష్కరణకి గురయ్యావు, అయినా నీకు బుద్ధి రాలేదురా, ఈ ప్రపంచంలో ఎంత దుర్మార్గుడైనా గోహత్య చేస్తట్రా, గోహత్య చేస్తావా, ఆవును చంపుతావా, ఆవు మాంసం తింటావా అని నువ్వు చండాలుడి వైపు పిశాచత్వం పొందుదుగాక. పిశాచత్వం తక్షణం పొందనగానే వెంటనే వాడు పిశాచం అయిపోయాడండి. అంటే వాడి శరీరంలో రాక్షస లక్షణాలు వచ్చాయి, భూత లక్షణాలు వచ్చాయి. ఆ మర్నాడు వీడు ఓ జంతువుని వేటాడి ఆ మాంసం పట్టుకొచ్చి విశ్వామిత్రుడి భార్యకి ఇస్తుంటే విశ్వామిత్రుడి భార్య కంగారు పడిపోయి, బాబోయ్ దెయ్యం అందిట. దెయ్యం కాదమ్మా, భయం పొందకు, నేను నిజానికి సత్యవ్రతుణ్ణి, మా గురువుగారు మళ్ళీ శపించాడు, కర్మ ఆ శాపానికి ఇలా అయిపోయాను అన్నట్ట. ఇక అక్కడి నుంచి వీడిని చూసిన వాళ్ళందరూ పిశాచం అని వీడిని చూసి తిట్టడం మొదలెట్టారు. దాంతో వాడు చాలా బాధపడిపోయి, ఛీ ఇది కూడా ఓ బతుకేనా, ఒకసారేమో దేశ బహిష్కరణకు గురయ్యాను, రెండోసారేమో పిశాచం అయ్యాను, ఈ బతుకో బతుకేనా, ఇంతకంటే ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని అడవిలో చెట్టుకి తన పంచెని ఉరితాడు కింద కట్టి ఉరి వేసుకోబోయాడు. ఒక్క క్షణం ఆగితే ఉరి వేసుకునేవాడే, వాడు చచ్చిపోయేవాడే. అదృష్టం, అక్కడికి ఒక మునికుమారుడు వచ్చాడు. వాడి పేరు భార్గవుడు. మహారాజా తొందరపడకు, ఆత్మహత్య చేసుకోకు, మహాపాపం, నేను నీకు అమ్మవారి మంత్రం ఇస్తాను, ఆ మంత్ర జపం చేసుకుంటే నీ పాపం పోతుంది, శుభం కలుగుతుంది అని ఓదార్చి వాడికి ఒక మంచి మంత్రం ఇచ్చాడు. వాడు దేశ బహిష్కరణకు గురయ్యాడు, గురువుగారి శాపం వల్ల పిశాచం అయ్యాడు, అయినా వాడికి మంత్రం ఇచ్చేటవాడు. అది అవతలవాడి గొప్పతనం. ఆ మంత్ర జపం అమ్మవారి మంత్రం. ఆ మంత్ర జపం చేయగానే వాడు కష్టంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి చేశాడు, భక్తితో చేశాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, బాబు నీకు నేను వరం ఇస్తున్నాను, కొద్ది రోజుల్లో మీ నాన్నగారు నిన్ను పిలిచి మహారాజుని చేస్తాడు, నువ్వు రాజు అవుతావు, సుఖంగా ఉంటావు, నీ వంశంలో ఒక ఉత్తముడు పుడతాడు, కానీ గురువుకి మాత్రం ఎప్పుడు ద్రోహం చెయ్యకు, ఎన్ని పాపాలు చేసినా నేను క్షమిస్తాను, భవిష్యత్తులో గురుద్రోహం చెయ్యకు, గురుద్రోహ పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం ఉండదు అనగా అలాగేనమ్మా అన్నట్ట. సరిగ్గా అమ్మవారు అలా దర్శనమిచ్చిందో లేదో తక్షణం కొంతమంది ఋషులు అరుణుడి దగ్గరికి వెళ్ళి, అరుణ నీకు ఒక గండం క్షణంలో తప్పింది, నీ కుమారుడు అడవిలో ఆత్మహత్య చేసుకోబోయాడు, ఎంతలో ఒక మునికుమారుడు రక్షించాడు, చేజేతులో కొడుకుని చంపుకుంటావా అని కొంతమంది మునికుమారులు అరుణ మహారాజుకు చెప్పారు. అప్పుడు అరుణుడు చాలా దుఃఖించాడు. ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, వంశవర్ధనుడైన కుమారుణ్ణి అడవికి పంపాను, చివరికి నా కుమారుడు దిక్కులేక చచ్చిపోదాం అనుకున్నాడు,
ఇది న్యాయం కాదనుకుని వెంటనే నగరానికి వచ్చి వశిష్ఠుణ్ణి మునుల్ని పిలిచి మంత్రుల్ని పిలిచి నా కుమారుడు అడవిలో ఉన్నాడు వాడిని తీసుకురండి అన్నట్ట. వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా, అమ్మవారి దర్శనం అవ్వగానే ఈ పిశాచత్వం పోయింది. సత్యవ్రతుడు చాలా అందంగా తయారయ్యాడు, చాలా గొప్పవాడయ్యాడు. దానికి తోడు వాడికి ఎక్కడ లేని ధర్మబుద్ధి కూడా వచ్చింది. అందుకనే వాడిని తిరిగి తీసుకొచ్చి అరుణుడు, ఒరే నాయన నువ్వు ఈ రోజు నుంచి సింహాసనం మీద కూర్చుని సింహాసనం పరిపాలించు, నేను అడవికి పోతున్నాను అన్నట్ట. అమ్మ అనుగ్రహంతో వీడు సత్యవ్రతుడు మహారాజు అయ్యాడు. ఇదిగో ఈ సత్యవ్రతుడికే హరిశ్చంద్రుడనే కొడుకు పుట్టాడు. సత్యవ్రతుడికి తర్వాత కాలంలో హరిశ్చంద్రుడు పుట్టాడు. పుట్టగానే వీడేం చేశాడు, మళ్ళీ అందరిలా కాకుండా శరీరంతో స్వర్గానికి అనిపించి ఒక రోజున వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. శరీరంతో స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలన్నట్ట. అది తప్పు, శరీరం విడిచిపెట్టాకే స్వర్గానికి వెళ్ళాలి, నువ్వు శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదనగా, నువ్వేం గురువయ్యా, ఏం అడిగితే అది కాదంటావు, నువ్వు నీ గురుత్వం నీ మోహం తగలయ్యా, నువ్వు కాకపోతే ఇంకోటి ఎవరినో పురోహితుడిగా పెట్టుకుని అప్పుడు మేము యజ్ఞం చేసి శరీరంతో స్వర్గానికి కడతానన్నట్ట. ఈసారి ఆయన కోపం వచ్చింది, చండాలో భవ అన్నాడు. మొదట పాపము చేసి తండ్రి ద్వారా దేశ బహిష్కరణకి గురయ్యాడు, రెండవసారి గోహత్య చేశాడు, మూడవసారి గురుధిక్కరణ చేసి చండాలుడయ్యాడు. శంకువు అంటే లోపము పాపము, అంటే మూడు శంకువులు ఉన్నాయి కనుక అప్పటి నుంచి త్రిశంకువు అన్నారు వాడిని. 3 పాపాలు చేయటం వల్ల త్రిశంకువు అన్నారు వాడిని. అంతటి త్రిశంకుణ్ణి కూడా ప్రక్షాళన చేసిన మహానగరం అయోధ్య. చివరికి వాడి కథ మీకు అందరికీ తెలుసు. ఆ త్రిశంకుడి కొడుకు హరిశ్చంద్రుడు సత్యం తప్పకుండా పరిపాలించి సత్యమేవ జయతే అని లోకానికి చాటాడు. నేను సత్యం పలకడానికి గల కారణం మహాపాపాలని ప్రాయశ్చిత్తం చేసి సరయూ నది స్నాన ప్రభావము అన్నాడండి హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెడుతూ ఉంటే ఇంద్రాది దేవతలు అడిగారు, నువ్వు శరీరంతో స్వర్గానికి రావడానికి గల కారణం ఏమిటని అడిగారు. శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళలో హరిశ్చంద్రుడు ఒకడు, ధర్మరాజు ఒకడు కదా. హరిశ్చంద్రుడిని నువ్వు శరీరంతో స్వర్గానికి ఎలా వచ్చావని అడిగితే, ఇదంతా నా తపశ్శక్తి, నా సత్య పరిపాలన, నేను సత్యం పలకడం వల్ల నా గొప్పతనం వల్ల వచ్చాను అల్లా. సరయూ నదిలో నిత్యం స్నానం చేయడం వల్ల, పరమ పవిత్రమైన అయోధ్యానగరంలో ఉండడం వల్ల నదీ నగరం నాకు ఈ స్థాయి ఇచ్చాయి, సత్యం మీద నిలబడే శక్తి ఇచ్చాయి అన్నారు. మరి అటువంటి నగరంలో ఇవాళ మనం ఉన్నాం. అందుకే నేను రోజు నాయనలారా ఎలా ఉన్న సరయూ స్నానం చెయ్యండి. కాబట్టే 1-2 సార్లు హాయిగా సరయూ స్నానం రోజు చెయ్యండి. అయోధ్యలో వీలున్నంత వరకు రామనామస్మరణ చేయండి అన్ననే కారణం అదనమాట, అంతకంటే ఏం లేదు తప్ప. గురు చరణ సరోజర జనిజ మనముకుర సుధారి వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు ముహి హరహు కలేశ వికార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి భులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజన పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి జే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాథ వజ్రారుధ్వజా విరాజై కాంథే మూంజనేవూషాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామను బసియా సూక్ష్మ రూపధరి సియహితి కావా వికట రూపధరి లంకజ రావా భీమ రూపధరి అసుర సంహారే
रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरखि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई, सहस वदन तुम्हरो यश गावै। सनकादिक ब्रह्मादि मुनीशा, नारद शारद सहित ईशा, यम कुबेर दिगपाल जगाते, कवि कोविद कहि सकई कहते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद देन्हा। तुम्हरो मंत्र विभीषण माना, युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे देते। राम दुआरे तुम रखवारे, हो तनु आज्ञा बिनु पैठारे। सब सुख लहै तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै, तीनों लोक कांपते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान दोलावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन्हा जानकी माता। राम रसायन तुम्हारे पासा, तुम्हारे भजन राम को भावै। जन्म जन्म के दुख बिसरावै, अंत काल रघुपति पुर जाई। जहाँ जन्मी हरि भक्त कहाई, और देवता चित्तन धरई। हनुमत से सर्व सुख करई, संकट हटई मिटई सब पीरा। जो सुमिरै हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, यख शतबार पाठ कर दोई। सो कही बंदी मगा सुख होई, जो यह पढ़ै हनुमान चालीसा। होय सिद्धि साखी गौरीशा, तुलसीदास सदा हरि चेरा। हे जयनाथ हृदय मगडेरा, पवन तनय संकट हरन। मंगल मूर्ति रूप, राम लखन सीता सहित। हृदय बसतु सुर भूप, श्री राम जय जय राम। ఇప్పుడు హారతి ఇస్తారు కనుక ఈ హారతి సమయంలో ఒక్క క్షణం గోవిందనామస్మరణ గోవింద భజన చేసుకుందాం. ఏమంటారు? సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని
సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని మరులు గొల్లిపే సిరులు మేను మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా ఆదిదేవుని పాదసేవా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా గోపబాలుని మురళీలోలుని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.